సార్ ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. సో, అందులో ఒక లేడీ నాకిలా బతకడానికి ఒక 6,00,000 కావాలి అని చెప్పేసి జడ్జిని అడుగుతుంటే, జడ్జి చాలా చెప్పారనమాట. ఒక మనిషి బతకడానికి 6,00,000 అవసరమా? నార్మల్‌గా అయినా బతకొచ్చు అని చెప్పి. నాకు ఆ వీడియో చాలా నచ్చింది సార్. చూసారా మీరు ఆ వీడియో? చూశాను. సార్. అంటే నిజంగానే ఒక మనిషి బతకడానికి 6,00,000 అవసరం అంటారా? ఇప్పుడు మనిషి బతకడానికి 6,00,000 అవసరమా కాదన్న టాపిక్ పక్కన పెడితే, సార్. ఫస్ట్ ఆ వీడియో మీరు చూశారు కదా! చూసాను సార్. ఒక జడ్జి గారు ఒక అమ్మాయికి సంబంధించిన కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి మాట్లాడుతుంటే దాన్ని రికార్డింగ్ చేసి వైరల్ చేశారు దాన్ని. అవును సార్. ఓకే. ఫస్ట్ ఒక మనిషి బతకడానికి 6,00,000 అవసరమా కాదని పక్కన పెడితే, అందరికి తెలియని ఒక విషయం చెప్తాను. సార్. ఇప్పుడు మనకు భారతదేశంలో ఏంది అంటే, భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టుని ప్లస్ హైకోర్టు ప్రొసీడింగ్స్ని ఆన్లైన్ చేశారు. ఓకే. అంటే ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా సరే హైకోర్టులో జరిగే హియరింగ్స్ మొత్తం, కోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ మొత్తం మనం చూడొచ్చు, ఇంక్లూడింగ్ ఆల్ హైకోర్ట్స్, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకనో ఆ ప్రొసీడింగ్స్ని రికార్డ్ చేస్తున్నారు. ఓకే. ఓకే. అందరికి తెలియని విషయం ఏంటి అంటే, ఆ ప్రొసీడింగ్స్ని రికార్డ్ చేసే అధికారం ఇంక్లూడింగ్ ప్రెస్కి, మీడియాకు, ప్రెస్కి కానీ ఎవ్వరికి లేదు. రికార్డింగ్ చేసే అసలు రికార్డింగ్ చేయదు దాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందరూ తెలియదు. అందరూ తెలియక ఏం చేస్తున్నారు అంటే, రికార్డింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు, రికార్డింగ్ చేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ని రికార్డింగ్ చేసే అధికారం కానీ, రికార్డింగ్ చేసే పర్మిషన్ కానీ అన్లెస్ అంటిల్ కోర్టు నియమిస్తే తప్ప, అన్లెస్ అంటిల్ ఎవరైనా పర్సన్ని కోర్టు నియమిస్తే, లేదంటే కోర్టు కనుక ప్రత్యేకంగా పర్మిషన్ ఇస్తే తప్ప ఎవ్వరు కూడా రికార్డ్ చేయడానికి లేదు కోర్ట్ ప్రొసీడింగ్స్ని. ఒకవేళ రికార్డ్ చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష? ఒకవేళ రికార్డ్ చేస్తే ఆ రికార్డ్ చేసిన వ్యక్తి మీద కానీ, ఆ రికార్డింగ్ మీద కానీ కంప్లైంట్ కనుక వెళ్తే అప్ టు 2 years వరకు జైలు శిక్ష అండ్ అప్ టు 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఓకే. ఏంటి సార్ ఒక చిన్న వీడియో తీస్తే అంటే అసలు అది చిన్న వీడియోనా పెద్ద వీడియోనా కాదమ్మా. నీకు కోర్టులో ప్రొసీడింగ్స్ పెట్టింది అనేది నువ్వు చూసుకోనికి అంతే, నాలెడ్జ్ కోసం. లేకపోతే నీ కేసు ఉంది హైకోర్టులో, నా కోర్టులో ఎవరో వాదిస్తున్నారు, జడ్జి ఏమంటున్నారో చూసుకోవడానికి తప్ప దాన్ని రికార్డ్ చేసుకొని పబ్లిష్ చేయమని కాదు. రికార్డ్ చేయడానికి లేదు, దాన్ని పబ్లిష్ చేయడానికి లేదు. మరి మీరు అడగచ్చు రెండో క్వశ్చన్, మరి రికార్డ్ చేయడానికి లేదు, పబ్లిక్ చేయడానికి లేదు, కానీ మరి కోర్టు హియరింగ్ సంబంధించిన వీడియోలు మనకు ఇన్స్టాగ్రామ్ లో విపరీతంగా తిరుగుతున్నాయి కదా సార్ అని. కంప్లైంట్ రానంత కాలమే అది వ్యాలిడ్. ఒకవేళ ఏదన్నా కారణం వల్ల ఎవరన్నా కంప్లైంట్ రేజ్ చేస్తే గనక వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు పెడతారు. తర్వాత అప్ టు 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది, అప్ టు 5 lakhs వరకు ఫైన్ వేసే అవకాశం. అవును. మరి ఇప్పుడు మన కొత్త సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొత్త యాక్ట్లు వచ్చినాయి కదా, దాంట్లో భారీగా పెంచేశారు. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది పెరిగిపోయింది, నేరాలన్నీ మొబైల్తోనో లేకపోతే ఎలక్ట్రానిక్ డివైస్తోనో జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరికట్టడానికి పెద్ద మొత్తంలో ఫైన్లు వేస్తున్నారు. సో అందరు కోర్టు ప్రొసీడింగ్స్ని ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు, అడో నా క్లయింట్స్ కూడా ఉంటారు చాలా మంది, నేను చెప్తారే నువ్వు ఆన్లైన్లో వెళ్ళి చూడు అంతే, తప్ప దాన్ని రికార్డ్ చేయకని చెప్తా, కావాలని రికార్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ లో వచ్చేదాన్ని వీళ్ళు చూడాలంతే, ఇన్ఫర్మేషన్ కోసం చూడాలంతే. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని నీకు నచ్చిన వరకు కట్ చేసేసుకొని నేను ఇన్స్టాగ్రామ్ లో వేస్తా, ఫేస్బుక్ లో వేస్తా అంటే వర్కౌట్ కాదు అది. ఎవరు కంప్లైంట్ ఇవ్వచ్చు? ఇప్పుడు అలా రికార్డింగ్ చేశారు, వాళ్ళు వైరల్ చేస్తున్నారు, ఎవరైనా కంప్లైంట్ చేస్తారు దానిపైన. అంటే ఓన్లీ ఆ ఇష్యూకి సంబంధించిన వాళ్ళే కాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు ఆ వీడియో మీద నువ్వు పోయి సైబర్ క్రైమ్ లో నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే నాకు సంబంధం లేదు కదా అక్కడ, దానికి సంబంధం ఏముంటది? దానికి ఇప్పుడు దానికి సంబంధం ఏముంటది? ఇప్పుడు నేను రోడ్డు మీద పోతుంటే కారు ఒకరిని గుర్తుతుంది అనుకుందాం, అప్పుడు నాకు సంబంధం లేదు కదా, నడుచుకుంటా పోతావా? లేదు సార్, వెళ్తాం కదా, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ బాధ్యత పరంగా రే సార్ ఓ యాక్సిడెంట్ జరిగింది అంటావు కదా. లేకపోతే ఎక్కడో నీ కళ్ళ మూడ దొంగతనం జరుగుతుంది, ఎవరో దొంగతనం చేస్తుంటే నాకు సంబంధం ఊరుకుంటావా? సామాజిక బాధ్యత కలిగిన పౌరురాలిగా ఎప్పుడైనా ప్రపంచంలో విషయాలు రెండు ఉంటాయి, ఒకటి పర్సనల్ విషయము, రెండోది సొసైటీ. యాక్ట్స్ అన్ని మ్యాక్సిమం సొసైటీకి సంబంధించినవి ఉంటాయి. సో ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే, ఎక్కడన్నా తప్పు చేస్తుంటే ఆపగలిగే అధికారము, దాని గురించి ఇన్ఫర్మేషన్ అధికారము ప్రతి బాధ్యత గల పౌరునికి ఉంటుంది. సో ఇప్పుడు కోర్టుకి సంబంధించిన దాని మీద ఎవరైనా రియాక్ట్ అవ్వచ్చు. మీరు వెళ్ళి మీరు సైబర్ క్రైమ్స్ సో కోర్టు రికార్డ్ చేసిండ్రు, వైరల్ చేస్తున్నారు, ఇవ్వచ్చు. మీరు ఇవ్వండి, ఒకసారి ఇచ్చి చూడండి. మీరు చెప్పేంత వరకు నేను ఈ విషయం తెలియదు సార్, ఓన్లీ ఆ 8 lakhs 6 lakhs గురించి ఆలోచిస్తున్నా నేను. తను బాగా చెప్పారు. నేను అదే చెప్తున్నా, అందరు ఏం చేస్తున్నారు అంటే తెలుసో తెలియకనో దాని మీద సరైన అవగాహన లేకపోతే దాన్ని రికార్డ్ చేసుకొని దాచుకుందామనో, లేకపోతే ఏదైనా కారణాల వల్ల కావచ్చు,
వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని రికార్డ్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ కోర్టు ప్రొసీడింగ్స్ రికార్డ్ చేయడం అనేది నేరం, నేరం. ఫస్ట్ పాయింట్. రెండోది దాన్ని పబ్లిష్ చేయొద్దు. ఓకే. ఒకవేళ ఏదైనా కారణం వల్ల నువ్వు రికార్డ్ చేసుకున్నావు అనుకుందాం సపోజ్, నీ వరకు చూసుకొని సపడదాకుండు, అదే తప్పు. ఒకవేళ తప్పు చేయాల్సి వస్తే నీ వరకు నువ్వు అదేమన్నా నీకు సంబంధించిన పర్సనల్ ఇష్యూ ఉంటే నీ వరకు నువ్వు రికార్డ్ చేసుకొని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి ఆడుకో పెట్టుకో అంతే. ఓకే. మనం రికార్డ్ చేయొద్దనే చెప్తాం. ఓకే. ఎవరి చేతిలో డివైస్ ఉంది కదా అని మన ప్రతి ఒక్కళ్ళ దగ్గర పోయి కూర్చొని మనం అయితే నువ్వు రికార్డ్ చేయకని చెప్పలేం కాబట్టి ఏదన్నా కారణం వల్ల రికార్డ్ చేయాల్సి వస్తే నీ పర్సనల్ పెట్టుకోదని. ఓకే. అంతేగాని నువ్వు మళ్ళీ వెళ్ళి దాన్ని పబ్లిష్ చేస్తా అన్నావంటే అది పబ్లిష్ అయినప్పుడు ఏదైనా ఇష్యూ కనుక అయితే, సార్. ఇప్పుడైతే దొరకనంత కాలం అందరూ దొరలే కదా, దొరికితే దొంగల టైపులా ఎప్పుడప్పుడు ఎక్కడో దగ్గర ఎవరన్నా కనుక ఇష్యూ కనుక చేస్తే, ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఓకే. ఆ రికార్డ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఐపీ అడ్రస్ లేకపోతే అప్లోడ్ చేసిన వాళ్ళు అందరు పోతారు ఓకే. లోపలికి. సో తెలియదు కాబట్టి అందరూ కాబట్టి అలా కోర్టు ప్రొసీడింగ్స్ ఎప్పుడు కూడా రికార్డ్ చేయకండి. ఒకవేళ మీరు లైవ్లో చూడండి, నచ్చితే లైవ్లో చూసుకోండి. ఏదన్నా కారణం వల్ల రికార్డ్ చేయాలని అనిపిస్తే మీ వర్క్ చేసుకోవడానికి రిఫరెన్స్ కోసం చేసుకోండి తప్ప దాన్ని పబ్లిష్ చేసే అధికారం అసలు లేదు. ఓకే. మీడియా సంస్థలకు కూడా లేదు అది. ఓకే. ఎవరన్నా ఏదన్నా కోర్టు లైవ్ స్ట్రీమ్ కావాలా అనుకుంటే వాళ్ళు కోర్టుకు అప్లై చేసుకోవాలా, లేదంటే కొన్ని సందర్భాల్లో కోర్టే ఆ వాలంటరీకి ఇవ్వచ్చు, కొన్ని సందర్భాలలో ఆథరైజ్ పర్సన్ పెట్టి రికార్డ్ చేస్తారు. ఓకే. ఇటువంటి ప్రొసీడింగ్స్ తప్ప నువ్వు వాలంటరీగా ఇంట్లో కూర్చొని రఫక రికార్డ్ చేయడానికి లేదు. ఓకే. కాబట్టి చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక రోజున కేసు అవుతుంది, కేసు అయిన తర్వాత దాని మీద పబ్లిక్ మళ్ళీ అవేర్నెస్ వస్తుంది. ఓకే. సో ఆ కేసు కంటే ముందు నేనే చెప్తానా, ఎవరు రికార్డ్ చేయకండి. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఆ 2 సంవత్సరాల జైలు శిక్ష నుంచి, ఆ 5 లక్షల నుంచి వాళ్ళు తప్పించుకునే ఒక మంచి మాట, అంటే మాకు తెలియని విషయాలు చాలా మేము మీ దగ్గర నుంచి తెలుసుకుంటున్నాము. ఇలాగా మీ గురించి అంటే పూజారి నాగేశ్వరరావు గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు లేరు. మీతో మాట్లాడిన ప్రతిసారి మాకు ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.